మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే మీ యొక్క సొంత డబ్బును సంపాదించుకోండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించండి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశ వస్తుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశ వస్తుంది. ఎప్పుడు మనం మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటామో ఆ క్షణమే మన అసలు జీవితం మొదలవుతుందని గుర్తుంచుకోండి మిత్రులారా. మనం ఎప్పుడైతే మన జీవితం మన చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ క్షణమే మన యొక్క అసలు జీవితం మొదలవుతుంది. మిత్రులారా, నేటి ప్రపంచంలో అత్యంత గొప్ప స్వేచ్ఛ ఏంటో తెలుసా? నేటి ప్రపంచంలో అత్యంత గొప్ప స్వేచ్ఛ ఏంటంటే మీ యొక్క సొంత డబ్బును మీరు సంపాదించగలగడం. అంటే మీరు డబ్బు సంపాదించగలగడం అనేది గొప్ప ఆర్థిక స్వేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే డబ్బు అనేది కేవలం వస్తువులను కొనడానికి మాత్రమే కాదండి, అది మన నిర్ణయాలకు మనకు స్వేచ్ఛని ఇస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు అనేది కేవలం వస్తువులు కొనడానికి, ఆడంబరాలకు, దానికి దీనికి కాదండి, అది మన నిర్ణయాలకు, మన సంతోషాలకు మనకు స్వేచ్ఛని ఇస్తుంది. అందుకోసమని ఈ విషయం చెప్తున్నాను. నేటి ప్రపంచంలో అత్యంత గొప్ప స్వేచ్ఛ సొంత డబ్బును కలిగి ఉండడం మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అందుకోసమని మీరు డబ్బు సంపాదించడం మీద ఫోకస్ చేయండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మన మనసులోని బంధాలు, మనలో చాలామంది డబ్బు అంటే తప్పు అని, సంపన్నులు స్వార్థపరులని చెప్తూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. మన మనసులో బంధాలు, భావాలు అన్నీ కూడా చాలామంది ఇలా చెప్తూ ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళని, డబ్బు సంపన్నులంతా స్వార్థపరులని చిన్నప్పటి నుండి మనం వింటూ పెరిగాం. కానీ నిజం ఏమిటంటే మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు మంచిదే, అది మన చేతుల్లో ఉన్న శక్తి మాత్రమే గుర్తుపెట్టుకోండి. డబ్బు మంచిదే, దాన్ని అందరూ ఉండరండి. డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు ఉండరండి. డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కారు మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు లేని వాళ్ళంతా అని చెప్పలేము, డబ్బు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని చెప్పలేము మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ విధి విధానం బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన సరళిని బట్టి వాళ్ళు అలా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాని డబ్బు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కారండి. డబ్బు మంచిది, అది మన చేతుల్లో ఉన్న శక్తి మాత్రమే గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని సరైన దిశలో వాడితే, మీరు డబ్బు సంపాదించి దాన్ని సరైన దిశలో కనుక మీరు వాడితే, అది మన మనసుకి, మన కుటుంబానికి, మన సమాజానికి చాలా శ్రేయస్సును తెస్తుందని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా శ్రేయస్సుని ఇస్తుంది. మీకు గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి దానివల్ల. ఎందుకంటే 10 మందికి లేని వాళ్ళకి మీరు సహాయం చేసినప్పుడు మీ దగ్గర ఉంటేనే సహాయం చేస్తారు. అందుకోసం మీకు తెలివితేటలు ఉండి మీరు డబ్బు సంపాదించి 10 మందికి కనుక మీరు సేవ చేస్తే మీకు శ్రేయస్సును తెస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనలో ఉన్న భయం చాలామందిలో ఉన్న భయం ఏంటంటే, నేను చేయగలనా, నాకు వ్యాపారం సాధ్యమా అనే సందేహాలు డబ్బు సంపాదించకుండా చేస్తాయండి. ఇవే వాళ్ళని చాలామంది వెనక్కి లాగుతాయండి. ఇవే చాలామందికి వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా కూడా చాలామందికి వెనక్కి లాగుతూ ఉంటాయి. వాళ్ళు డబ్బు సంపాదించే శక్తి ఉన్నా సంపాదించలేకపోతారు. మిత్రులారా, గుర్తుంచుకోండి, ప్రతి విజయవంతుడు మొదట్లో భయంతోనే మొదలుపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించిన వాళ్ళందరూ కూడా, ప్రతి విజయవంతుడు కూడా మొదట్లో భయంతోనే మొదలుపెట్టారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇంకో మాట చెప్తాను. కష్టే పలే సుఖే అన్నారు తప్ప సుఖే పలే కష్టాన్ని ఎక్కడ చెప్పలే. మీకు బిల్ గేట్స్ ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఇఫ్ యూ బోర్న్ యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ఇఫ్ యూ బోర్న్ యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అంటాడు. అంటే పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే మాత్రమే నీ తప్పు అంటాడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బు పరంగా ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ మనం డబ్బు సంపాదించాలి. మన తల్లిదండ్రులను, మన తాతలను, ముత్తాతలను వాళ్ళందరినీ తిట్టడంలో మనకి ఎలాంటి లాభం రాదు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు మనం కూడా సంపాదించడం మొదలు పెట్టకపోతే, రేపు మన పిల్లలు, మన తాతలను, మన తండ్రులను, తండ్రిని మనం ఎలాగైతే అంటున్నామో మన పిల్లలు కూడా మనల్ని అలాగే అంటారుగా మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని మీకు డబ్బు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకండి, మీరు డబ్బు సంపాదించండి మై డియర్ ఫ్రెండ్స్. మీ దగ్గర డబ్బు ఉంటే దాన ధర్మాలు చేయొచ్చు, మీరు ఆర్థికంగా నిల్చుంటే మీరు కావాలన్నది ప్రతిదీ కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని మీ సొంతంగా డబ్బు సంపాదించాలని కలలు కనండి, దానికోసం ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన 3 నిజాలు తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు డబ్బు సంపాదించాలంటే నైపుణ్యం ఉండాలా, స్కిల్ ఉండాలా. అంటే ఏదో ఒక సిస్టంలో మీకు స్కిల్ ఉండాలండి. స్కిల్ లేకుండా డబ్బు రాదని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు స్కిల్ లేకుండా డబ్బు రాదండి. మీరు ఏదైనా ఒక పనిలో ఉత్తమంగా మారండి, మీరు ఏదో ఒక పనిలో మాస్టర్ అవ్వండి.
అది కంటెంట్ క్రియేషన్ అయినా కావచ్చు, సర్వీస్ ఓరియంటెడ్ అయినా కావచ్చు, మార్కెటింగ్ అయినా కావచ్చు. నైపుణ్యం ఈక్వల్స్ సంపాదన అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను, ఇదొక స్కిల్. మీరు కూడా ఇలా మాట్లాడగలుగుతారు, 10 మందికి మోటివేట్ చేయగలుగుతారంటే ఇలాంటి వీడియోల ద్వారా కూడా మీరు మోటివేట్ చేయొచ్చండి. అలాగే మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు మాత్రమే డబ్బు వస్తుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సమయం కంటే విలువైనది ఏది లేదని గుర్తుపెట్టుకోండి. సమయం చాలా చాలా విలువైనదండి. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, చాలా వీడియోలలో కూడా చెప్పాను, సమయం కంటే విలువైనది ఏది లేదండి. మన జీవితంలో ఎంత సొమ్ముని సంపాదించిన డబ్బులంతా కూడా లాస్ అయినా కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మన జీవితంలో ఒక క్షణాన్ని వేస్ట్ చేసుకున్నా కూడా తిరిగి సంపాదించలేము అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ భూ ప్రపంచంలో రిక్షా దొక్కేవాడికైనా కోటీశ్వరుడికైనా ఒకే సమయాన్ని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రిక్షా పుల్లరికైనా కోటీశ్వరులైనా కూడా సమయం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇతరుల కోసం పనిచేస్తూ మీ సమయం అమ్ముకుంటే మీ కలలు ఎప్పటికీ నిజం కావండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఒక 30,000-40,000 సాలరీ ఇచ్చి, మీ కేవలం సాలరీ ఇచ్చి మీకు నౌకరు పెట్టుకున్నారనుకోండి, అంటే జాబు కరెక్ట్ కాదని చెప్పను, మీరు నిలదొక్కునేంత వరకు జాబ్ చేయాలండి. కానీ మీకు స్కిల్స్ ఉన్నాయి, మీరు నిలదొక్కుకోగలరు, మీరు ఒక 10 మందికి అవకాశం ఇవ్వగలరు అనుకున్నప్పుడు మాత్రం జాబ్ చేయడం రైట్ కాదని చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. అంటే రిస్క్ తీసుకొని మీరు జాబ్ చేసి మీ యొక్క లంసా అమౌంట్ క్రియేట్ చేసుకొని మీరు అనుకున్న డ్రీమ్ మీద మీరు వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ కళలు నిజమవుతాయి. అప్పటి వరకు మీ కళలు ఎప్పటికీ నిజం కావని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే కొంత సమయాన్ని మీ భవిష్యత్తు పనిలో పెట్టండి. మీకు ఏదైతే డ్రీమ్ ఉందో, ఎక్కడైతే స్కిల్ ఉందో దాని మీద దాన్ని సాధించడానికి, దాని భవిష్యత్తు మీద, అంటే మీరు ఆ భవిష్యత్తులో మీరు అందులో సాధించి మీ పేరు ప్రఖ్యాతలు గడించడానికి ఆ భవిష్యత్తు మీద కొంచెం సమయాన్ని కేటాయించండి మై డియర్ ఫ్రెండ్స్. పట్టుదలతో ఉండండి, ఖచ్చితంగా పట్టుదలతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మొదలుపెట్టిన మొదటి నెలలోనే ఫలితం రాకపోయినా పర్వాలేదండి, ఫలితం గురించి ఆలోచించకండి మేడం. దాన్ని అలాగే కంటిన్యూషన్ చేయండి. మీ మీద మీకు నమ్మకం ఉంది కదా, దాన్ని అలాగే కంటిన్యూషన్ చేయండి. ఒకవేళ మొదటి నెలలో ఫలితం రాకపోయినా 2వ నెలలో కానీ 3వ నెలలో వచ్చినా మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే డబ్బును సృష్టించే 5 మార్గాల గురించి చెప్తానండి. డబ్బును సృష్టించే 5 మార్గాలు, వీటి మీద స్కిల్స్ సంపాదించుకోండి. ఒకవేళ మీకు ఏది నేర్చుకోవాలని ఐడియా లేకున్నా కూడా మీరు డబ్బును సృష్టించే 5 మార్గాలు మీకు చెప్తాను, వాటి మీద స్కిల్స్ పెంచుకోండి. ఓకే, 5 మార్గాలు ఏంటంటే బయట ఫ్రీలాన్సింగ్ గురించి స్కిల్స్ నేర్చుకోండి, దాని మీద స్కిల్స్ చేయండి, మీ స్కిల్స్తో ప్రపంచవ్యాప్తంగా సేవలు ఇవ్వండి. అలాగే మై డిఫరెన్స్ డిజిటల్ ప్రొడక్ట్, ఈ బుక్స్ కోర్సులు, వాటిని గైడ్స్ అమ్మండి, బుక్స్ అమ్మచ్చు అండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలాంటి వాటిలో డబ్బులు బుక్స్ అమ్ముకొని కూడా డబ్బులు చేయొచ్చండి. అలాగే కంటెంట్ క్రియేషన్ చేయొచ్చండి, యూట్యూబ్ రీల్స్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, యూట్యూబ్ రీల్స్ చేయొచ్చు, మీరు బ్లాగ్స్ చేయొచ్చు, యూట్యూబ్లో వీడియోలు చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయొచ్చు, బ్లాగ్స్ చేయొచ్చు. అంటే మీకు రైటింగ్ బాగా వచ్చి మీరు ఏదైనా బాగా రాయగలుగుతారంటే బ్లాగ్స్ చేయొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా కూడా మొదటగా చిన్నగా మొదలు పెట్టండి, చిన్నగానే మొదలు పెట్టండి. ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేర్చుకోండి. అంటే దానికి ఎంత కావాలి, ఎంత డబ్బు అవుతే మీరు అది చేయగలుగుతారని దాని గురించి నేర్చుకోండి. చిన్న మొత్తాలతోటే ప్రారంభించండి, మీ దగ్గర ఉన్న డబ్బుతోటే ప్రారంభించండి. క్రమంగా పెంచుకోండి. మీకు ఎప్పుడైతే నైపుణ్యత పెరుగుతుందో, నాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు పెడితే డబ్బు వస్తుందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు డబ్బు పెట్టండి. అప్పటిదాకా చిన్న మొత్తంతో స్టార్ట్ చేయండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, లోకల్గా మీరు ఉన్న కాడ ఏదైతే సర్వీస్ బాగుంటుందో, లోకల్ బిజినెస్, అక్కడ ఏదైతే బిజినెస్ బాగా జరుగుతుందో అలాంటి బిజినెస్ని ఎంచుకోండి. మీ టాలెంట్ని ఒక ఆఫర్గా మార్చండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క టాలెంట్ని ఒక ఆఫర్గా మార్చండి. మీ వద్ద ఉన్న సమయాన్ని టాలెంట్గా నిరూపించుకోండి. అలాగే ఒక విజన్గా చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇవేమి మొదటి పెట్టుబడి కాదండి. మీ టాలెంట్ కానీ, మీ విజన్ కానీ, ఇవి ఫస్ట్గా మీరు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదండి. దీనికి డబ్బులు ఉండవలసిన అవసరం కూడా లేదు. మీ దగ్గర స్కిల్ ఉంటే చాలు, ఏదైనా ఒక స్కిల్ ఉంటే చాలండి, మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు మారాలనే మీ మనోభావ మార్పులో ముందే చూడాలండి. మీరు మారాలని మీలో ఉన్నప్పుడు మాత్రమే మీరు మారగలుగుతారు, ఇవన్నీ చేయగలుగుతారు. మీరు ఎన్ని అనుకున్నా కూడా మీ మనసు మారకపోతే మీ ఆదాయం పెరగదని గుర్తుపెట్టుకోండి. మీ మనసు మారకపోతే మీ ఆదాయం పెరగదు, మీ జీవన విధానం కూడా, మీ లైఫ్ స్టైల్ కూడా మారదని గుర్తుపెట్టుకోండి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకున్నది సాధించడానికి ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని మీరు అడగండి. ప్రతిరోజు ఉదయం మీరు నిద్రలేవగానే మిమ్మల్ని మీరు అడగండి, నేడు నేను ఎవరికైనా విలువ ఇచ్చానా? విలువ ఇచ్చినప్పుడు డబ్బు స్వయంగా మీ వైపు వస్తుందని గుర్తుంచుకోండి. మీరు ఇతరులకు విలువైన పనులు ఏమైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డబ్బు మీ వైపు స్వయంగా వస్తుందని గుర్తుంచుకోండి. మీరు డబ్బును వెంబడించకండి మై డియర్ ఫ్రెండ్స్.
డబ్బు మిమ్మల్ని వెంబడించేలా విలువను సృష్టించండి. డబ్బు వెనకాల మీరు పడకండి. మీరు ఏదైనా గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కావాలని కోరుకునేది ఎప్పుడు మీ దగ్గరికి రాదు. మీరు నిర్లక్ష్యంగా దానికోసం పనిచేస్తూ పోతే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు కూడా అంతేనండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, మీరు డబ్బు వెనకాల పడకండి. డబ్బు మీ వెనకాల పడేలా మీ యొక్క విలువను సృష్టించండి. 10 మందికి విలువని వచ్చే పనులు చేయండి. 10 మందికి ఉపయోగపడే పనులు మీరు ఎప్పుడైతే చేస్తారో, 10 మందికి ఉపయోగపడే పనులు మీరు చేసినప్పుడు మీ విలువ పెరుగుతుంది. అప్పుడు డబ్బు దానంతట అదే మీ వెంబడ పరిగెట్టుకుంటూ వస్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్. ఇది వచ్చేసి మీకు యూనివర్స్ లా అని చెప్పండి. యూనివర్స్ లా ఆఫ్ మై డియర్ ఫ్రెండ్స్. యూనివర్స్ లా అంటారు దీన్ని. ఓకే, దీన్ని యూనివర్స్ లా ఆఫ్ రివార్డ్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు కష్టపడుతున్నప్పుడు విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుందండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు కష్టపడుతున్నప్పుడు విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ యొక్క ఫోకస్ను పరీక్షిస్తుంది. మీ యొక్క నిబద్ధతను చూస్తుంది. అలాగే సరైన సమయంలోనే మీకు ద్వారాలు తెరుస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు 1 నెల 2 నెలలు చేసి వదిలేసారనుకోండి, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ 15 డేస్ 20 డేస్ తర్వాత విశ్వం మీకు మీ యొక్క ఫోకస్, మీ నిబద్ధత నచ్చి మీకు ద్వారం తెరిచి మీకు ఒక మంచి అవకాశం ఇవ్వాలని అనుకుంటుంది. ఆ టైంలో మీరు వదిలేశారు అంటే మీ అవకాశాన్ని వదిలేసుకున్నట్టుగా మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే మీరు చేస్తున్న పనిలో చేసేటప్పుడే, మొదలు పెట్టేటప్పుడే ఆలోచించండి, ఇందులో నేను సక్సెస్ అవుతానా లేదా, అందులో మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా అని చూడండి. కానీ మొదలు పెట్టిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఆగిపోకండి. ఎందుకంటే విశ్వం ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తో తెలియదు కాబట్టి మీరు మొదలు పెట్టిన తర్వాత ఆగిపోకండి. మీరు ధనవంతులు కావాలంటే ఇది ఖచ్చితంగా, మీరు డబ్బు సంపాదించాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంచి విషయాలు. ఓకే, ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మీరు మీ యొక్క చిన్న చిన్న విజయాలను చూసి సంతోషపడండి. అవే పెద్ద మార్పుకు దారి తీస్తాయని బిలీవ్ చేయండి. మీరు చిన్న విజయం అయినా పర్లేదు. ఈరోజు మీరు ఒక 200-300 సంపాదించారు, అదొక పెద్ద విజయంగా చూడండి, సంతోషించండి. రేపు ఇంకా ఈరోజు 300, రేపు 900 రావచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ రావచ్చు, 2000 రావచ్చు, 3000 రావచ్చు. మీరు ఎంత కావాలంటే అంత రావచ్చు. ఆ స్కిల్స్ నేర్చుకున్న, ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వచ్చిన డబ్బుకి మీరు ఎంతైతే సంతోషంగా ఉంటారో అప్పుడే మిమ్మల్ని విశ్వం మెచ్చి మిమ్మల్ని ఇంకా ధనవంతులను చేస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ ఉత్సాహం, మీ యొక్క క్రమశిక్షణే ఇవే మీ విజయ రహస్య ఆయుధాలను గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ ఉత్సాహం, మీ యొక్క క్రమశిక్షణ ఇవే మీ విజయ రహస్య ఆయుధాలను గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ సొంత డబ్బును సంపాదించండి. ఖచ్చితంగా మీ సొంత డబ్బును సంపాదించండి. ఎందుకు మీ సొంత డబ్బును సంపాదించాలో అనేది చాలా క్లియర్గా ఇప్పటివరకు చెప్పానండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ యొక్క జీవితాన్ని మీరు నిర్మించండి. మీ యొక్క జీవితాన్ని మీరు నిర్మించండి. మీ కలల జీవితాన్ని మీరు నిర్మించండి. అంతేకాని ఇతరుల కలల జీవితాలకు కాదండి. మీ ప్రయత్నాలతో ఇతరుల కళలు నెరవేరాలి కానీ ఇతరుల కళల మీద మీ కళలు ఆధారపడి ఉండకూడదండి. మీ యొక్క కళలతోటి మీరు చేస్తున్న పని ద్వారా వాళ్ళు మీతో ఉంటే వాళ్ళ కళలు నెరవేర్చేలా మీరు పనిచేసినప్పుడు మాత్రం అవుతుందని గుర్తుపెట్టుకోండి. అందుకోసం మై డియర్ ఫ్రెండ్, మీ ప్రయత్నాలతో వాళ్ళ కళ కూడా నెరవేర్చండి. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఒక సూత్రం చెప్తాను. మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మనీ పవర్ అంటారండి. మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు మనీ పవర్ అంటారు. అంటే మీరు ఏ వ్యాపారం చేయాలన్నా కూడా ఫస్ట్ మ్యాన్ పవర్ కావాలండి. మ్యాన్ పవర్కి అంటే మనుషులకు విలువ ఇచ్చే పనులు మీరు ఎప్పుడైతే చేస్తున్నారో ఖచ్చితంగా అల్టిమేట్గా మీకు డబ్బు వస్తుంది. అలాంటి పనులే చేయండి. అందుకోసమనే చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్. 10 మంది జీవితాలు మీరు నెరవేరేలా మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారానికి 10 మంది మీకు వర్కర్స్ కావాలి, మీతో కలిసి పనిచేసే వాళ్ళు కావాలి. కావాలి అంటే వాళ్ళ జీవితాల గురించి మీరు ఆలోచించాలి కదా. మీరు ఆలోచించినప్పుడు ఆ 10 మంది మీ దగ్గర పనిచేస్తారు. లేదంటే ఎందుకు పనిచేస్తారు? చేయరు కదండి. అందుకోసమని వారి యొక్క కళలు కూడా నెరవేరేలా మీరు కూడా ప్రయత్నం చేయాలండి. వారి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో మీ దగ్గర ఉంటే వాళ్ళ కళలు, వాళ్ళ యొక్క డ్రీమ్స్ నెరవేరుతాయనే నమ్మకాన్ని మీరు కలిగించాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళ కళలు నెరవేరుతాయి, మీ కళలు కూడా నెరవేరుతాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీరుగా చెప్పుకోండి. ప్రతి ఉదయం మీరు నిద్ర లేవగానే మీరుగా చెప్పుకోండి, నేనే అదృష్టాన్ని సృష్టించేవాడిని, నేను నా అదృష్టాన్ని సృష్టించేవాడిని అని నమ్మండి. విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి, మీ అమ్మ నాన్నకు ఈ జీవితాన్ని ఇచ్చిన మీ అమ్మ నాన్నకు కృతజ్ఞతలు చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, డబ్బు మీ చేతిలోకి వస్తుందని నమ్మండి. డబ్బు మీ చేతిలోకి వస్తుందని నమ్మండి. అది ఎప్పుడు అంటే మీరు దానిని ఆకర్షించినప్పుడు మాత్రం వస్తుంది. అంటే డబ్బు గురించి నెగటివ్ మాట్లాడుతూ నేను డబ్బు సంపాదించాలని అని మీరు అనుకుంటే ఎప్పుడు కూడా మీకు డబ్బు రాదని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు దేనినైతే ఆకర్షిస్తారో అది మాత్రం మీ చేతిలోకి వస్తుంది. డబ్బు మీ చేతిలోకి రావాలంటే డబ్బును ఆకర్షించండి.
మీ యొక్క మనసుతో, కృషితో, విశ్వాసంతో ఇప్పుడే మొదలుపెట్టండి. మీరు ఏదైతే స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయో డబ్బు కోసం పనిచేయండి. డబ్బు వస్తుంది మై డియర్ ఫ్రెండ్. ఏదో ఒక రోజు కాదు, ఈ రోజే మొదలు పెట్టండి. మీరు మీ సొంత డబ్బును సంపాదించాలంటే ఈరోజే మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ వెనుకాల డబ్బు వస్తుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ డబ్బు కోసం పనిచేయండి. మీ సొంత డబ్బును సృష్టించండి, సంపాదించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీ సొంత డబ్బును మీరు సృష్టిస్తారో, ఎప్పుడైతే మీ సొంత డబ్బును మీరు సంపాదించుకుంటారో మీకు అదే అసలైన స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా ఫాలో అవుతూ మీరు కూడా ఆర్థిక స్వేచ్ఛ సాధించాలని, ఏదో ఒక స్కిల్స్ నేర్చుకొని ముందుకు వెళ్ళాలని, అలా ముందుకు వెళ్ళే ఒక మానసికమైన మంచి ఆలోచనలు, డబ్బు సంపాదించే ఆలోచనలు అన్నీ కూడా ఆ విశ్వం మీకు ఇవ్వాలని, ఆ శక్తిని ఆ విశ్వం మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు అనుకున్న దాంట్లో అన్నిటిలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు మిత్రులారా.